నమస్తే. నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ. వైదిక శాస్త్రవేత్తని, సైంటిస్ట్‌ని. వేదాలు నాకు ప్రామాణికత, వేదాలు నాకు అర్హత. వైదిక పురోహితుడిని, ప్రీస్ట్‌ని. వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని. వైదిక హెరిడిటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని. అర్కాస్ 5/1 పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. నేను సుప్రీంకోర్టులో గెలిచినాము. కరోనా కోవిడ్-19 వైరస్ లేదని. అయితే ఈ అర్కాస్ 5/1 పార్టీలో చేరితే నా హిందూ బంధువులకు మాత్రమే ఇలా అవకాశం ఇస్తున్నాము. 2028-29 సంవత్సరం నాటికి 108 ఎమ్మెల్యేలుగా 17 ఎంపీలుగా పోటీ చేయడానికి ఆహ్వానిస్తున్నాను. అయితే ఈ నియోజకవర్గంలో కరోనా కోవిడ్-19 అని చెప్పేసి దేశాన్ని, రాష్ట్రాన్ని నేను నమ్మిన శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు చంపిర్రు. కాబట్టి ప్రజలారా, నా హిందూ మతస్థులు ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత లాక్డౌన్ పెట్టినందుకు ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి, ఈ సుప్రీంకోర్టు తీర్పు మేము సుప్రీంకోర్టులో గెలిచినాము. కరోనా అన్న వైరస్ లేదు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్-19 అని ఎవరైతే ప్రజలు చనిపోయారో, హిందూ ప్రజలు, వాళ్ళకు ఈ 108 నియోజకవర్గాలు, ఎమ్మెల్యే నియోజకవర్గాల నుండి తర్వాత నేను జైరాబాద్ ఎంపీగా, కామారెడ్డి ఎమ్మెల్యేగా డాక్టర్ బెబ్బులి కేశవ నేను సైంటిస్ట్ డాక్టర్గా పోటీ చేస్తున్నాను. మరియు ఈ యొక్క ఎల్లారెడ్డి నుండి కార్తికేయ డాక్టర్ గారు పోటీ చేస్తున్నాడు. మాకు ఇక్కడ నియోజకవర్గంలో, తెలంగాణలో హిందూ ప్రజలు ఎవరైనా సరే ఈ కోవిడ్ వ్యాక్సిన్, కరోనా కోవిడ్-19 అన్నప్పుడు అప్పుడు కోవిడ్ తోటి కాదు, చీమిడి జలుబుకు మీరు చంపబడ్డారు. అట్లా చనిపోయిన వాళ్ళకు ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి నీకు ఎవరైతే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ సిస్ట్, హార్ట్ అటాక్లతోటి, క్యాన్సర్లతోటి ఇట్లా విధంగా ఎట్లా చనిపోయినా, ఏ విధంగా వ్యాక్సిన్ తీసుకున్నాక ఇది 20 ఏళ్ళు ఉంటుంది, చనిపోతే వాళ్ళకు 20,000 కోట్ల దాకా వస్తాయి. నీవు నమ్మిన ఇతర పార్టీలు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం పార్టీ కావచ్చు, సిపిఎం, సిపిఐ, నీ అలోపతి డాక్టర్లు, శాస్త్రవేత్తలు, నీ కరోనా వ్యాక్సిన్కి చంపిన నీ కలెక్టర్లు, ఇంత ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు చెప్పారు? చదువుకున్న వాళ్ళే కదా. ఇంగ్లీష్లో ఉంది తీర్పు. ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సివిల్ ఒరిజినల్ జుడిఫికేషన్ విత్ పిటిషన్ నెంబర్ 607 of 2021 జాకబ్ పూలే పిటిషనర్ వర్సెస్ యూనియన్ అదర్స్ రెస్పాన్స్ జడ్జ్మెంట్ ఎల్ నాగేశ్వరరావు 2/5/2022 నాటి. ఇది 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. 2005 ఈ పోస్ట్ పెట్టే 2005 ఈనాటికి ఇది 3 years అవుతుంది. ప్రజలారా, అందుకే నా పార్టీలో, అర్కాస్ 5/1 పార్టీలో చేరిన ప్రతి ఒక్క నా హిందువులకి మాత్రమే సభ్యత్వం ఇస్తాం. 532 రూపాయలు నా అర్కాస్ పార్టీలో ఉంటుంది. ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ప్రకృతి విపత్తు చట్టం 188, 269, 270 సెక్షన్ 3 of 51B, 54, 55, 56, 58 ప్రకారం ఎవరైతే కోవిడ్ వైరస్ అని చెప్పేసి చంపబడిరో మీకు 20,000 కోట్ల దాకా వస్తుంది. రోగాలతో, బ్రెయిన్ ట్యూమర్ రోగంతో బాధపడి నువ్వు ఉన్నావా, అట్లా 264 రకాల రోగాల్లో వస్తాయి. అట్లా ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి 1000 కోట్ల దాకా వస్తాయి. ప్రజలారా, నా పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి సభ్యులకు మాత్రం నేను ఇప్పిస్తాను. ఇతర పార్టీలు మీకు చెప్పవు. చంపినోడు చెప్పాడు, ఓడిపోయినోడు చెప్పాడు. సుప్రీంకోర్టు తీర్పు నా చుట్టం కాదు. నా పార్టీలో ఉన్న నా హిందువులను కాపాడుకుంటా ఈ యొక్క ప్రకృతి విపత్తు చట్టం సబ్సెక్షన్ ప్రకారం వస్తుంది. అఫిడవిట్ యాక్ట్ ఇది 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టింది. అది కూడా భారత రాజ్యాంగ చట్టం ప్రకారం 12 నుంచి 12 అఫిడవిట్ యాక్ట్ 12 నుంచి 57 వరకు ఉంటే సెక్షన్ల ప్రకారం అవి ఏమేమైతే నీకు ఎన్ని విధాలుగా లక్షలు, కోట్లు, నీ ప్రాణం నష్టం కానీ కోట్లు వస్తాయి. ఇది నా అర్కాస్ 5/1 పార్టీలో ఉన్న నా హిందూ మతస్థులకు మాత్రమే నేను ఇప్పించుకుంటాను. గ్రామాల వార్డ్ నెంబర్ నుండి సర్పంచులుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, తర్వాత 108 ఎమ్మెల్యేలు, 17 ఎంపీలుగా పోటీ చేయడానికి ఆహ్వానిస్తున్నా. నీకు 1000 కోట్లు వస్తాయి ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి. నీకు ఎలక్షన్లో అంటే సర్పంచ్ అంటే లక్షలు, వేలు ఖర్చు పెట్టాలి, 20 లక్షల దాకా సర్పంచ్ కావాలి, ఎమ్మెల్యే అంటే కోట్లు కావాలంటే ఆ అజ్ఞానంలో ఉండకండి. సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి నీకే 1000 కోట్లు వస్తుంది. తర్వాత నీ ఓటు విలువ ఎంత? 25,000 కోట్లు. నీ యొక్క ఓటు విలువ ఒకటి ఉంటుంది. రాష్ట్ర బడ్జెట్ను వంచు, 1,00,000 కోట్లను 4 కోట్లు తెలంగాణ బడ్జెట్ నా ప్రజలకు వంచు. అంటే ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి నీకు 1000 కోట్లు వస్తాయి. అన్ని కోట్లు ఇస్తారా అంటే ఇస్తారు. అది ఒక గంట నీలేష్ ఓజా సార్ సుప్రీంకోర్టులో గెలిచిన అవేకన్ ఇండియా మూమెంట్, తర్వాత వచ్చేసి యోవన్ టంగ్రా, తర్వాత విశ్వరూప్ రాయ్, తరుణ్ కొటారి సార్ వాళ్ళు వీళ్ళంతా కలిపి ప్రపంచవ్యాప్తంగా నేను ఒక్కనే, భారతదేశంలో నేను ఒక్కనే అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగతో
10,040 మంది కరోనా పేషెంట్ను ముట్టుకొని కరోనా వైరస్ లేదని సుప్రీంకోర్టులో గెలిచినాం. ఇప్పుడు నేరస్తులు నీ యొక్క ప్రభుత్వాలు నిన్ను కరోనా అన్నోడు వ్యాక్సిన్ ఇచ్చినోడు వాళ్ళు చెప్పరు. నేను చెప్తున్నా, నా హిందూ ప్రజలారా మీకు కాపాడుకుంటా. అయితే నా పార్టీలో చేరితే, అర్కాష్ యాదవ్ పార్టీలో చేరితే నీకు భారత రాజ్యాంగం చట్టాల ప్రకారం నీకు ఎన్ని వేల లక్షల కోట్లు ఏ విధంగా వస్తాయో నేను చెప్తాను, చదివినిపిస్తా. పార్టీలో చేరితే నీకు లాభమే. 532 రూపాయల సభ్యత్వం తీసుకుంటే శాశ్వతంగా ప్రమాణం ఉంటుంది. యజ్ఞం మీద ప్రమాణం చేసి ఇంకో జీవితంలో ఇంకో పార్టీకి ఓటేయి అని చెప్పి తీసుకోవాలి. నియమాలు ఉంటాయి. మరి నీకు ఇన్ని వేల కోట్లు నీ ఇతర రాజకీయ పార్టీలకు రాజ్యాంగం తెలియదు. ఈ సుప్రీంకోర్టు తీర్పు నేను చదివి కూడా చెప్పాడు. నీ ఎవడైనా సరే, ఎవడైనా సరే చదువుకున్నోడు చెప్పడు. ఎందుకు? హంతకుడు వాడేయండు చెప్పడు. ఓడిపోయినోడు చెప్పాడు. నీ WHO, ICMR, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, CCME, IMA, నీ వైరలిస్టులు, ఎక్స్పర్ట్ కమిటీలు, నీ మీడియా ఛానళ్ళు, తర్వాత నీ IAS, IPSలు, తర్వాత నీ డాక్టర్లు, ఈ ఫుడ్ సేఫ్టీ అంటాడు, నీ వేదాలు చదువుకున్నాడు, వేదాలు గుడి మూసేసుకున్న భగత్ సింగ్ నగర్ ఆర్య సమాజ్ అనేది నా సంస్థను ముయ్యలేదు. కరోనా అన్నప్పుడు లాక్డౌన్ పెట్టినప్పుడు కూడా ఇన్లే మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ తప్పు. అయితే ఈ సుప్రీంకోర్టు నేను నా గుడి మూసుకోలేదు, ఫైట్ చేస్తున్నాను. అందుకే నా హిందువులను నేను కాపాడుకున్నాను. అప్పుడు లాక్డౌన్లో నా గుడి ముయ్యలే. నా అర్కాష్ యాదవ్ దేవాలయం, ఈశ్వర్ పరమాత్మ చతుర్వేదాల విజ్ఞాన నిలయం అని నా ఆశ్రమాలు కూడా, నేను కట్టబోయే ఆశ్రమాలకు కూడా నా హిందువులనే కాపాడుకుంటా. ఈ సుప్రీంకోర్టు తీర్పు అంత గొప్పగా ఉన్నది. రాజ్యాంగ చట్టాలను నమ్మినాం తప్ప వ్యక్తులను నమ్మలేదు. చట్టం ప్రకారం గెలిచినాం. ఈ అర్కాష్ యాదవ్ పార్టీలో చేరితే నా పార్టీలో చేరిన నా హిందువులను కాపాడుకుంటాను. నా పార్టీలో మహిళలకి 45% రిజర్వేషన్ ఇస్తా. 108 ఎమ్మెల్యేల దాంట్లో 119 కదా తెలంగాణలో, అలా 108 కావాలి. తర్వాత 17 ఎంపీ స్థానాల్లో మహిళలకు 40%, పురుషులకు 50% ఇస్తాను. అందులో అర్కాష్ యాదవ్ పార్టీలో సభ్యత్వం తీసుకుంటే నీకు భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం సుప్రీంకోర్టు గెలిచి నీకు ఇన్ని వేల కోట్లు వస్తాయి. ఎట్లా వస్తాయి? 2020లో లాక్డౌన్ పెట్టినప్పుడు నీకు దానివల్ల నష్టం. లాక్డౌన్ అనేది కరోనా వైరస్ లేదు, ఒమిక్రాన్, డెల్టా వైరస్ లేదు, చీమిడి జలుబు కూడా వైరస్ అని చెప్పి సుప్రీంకోర్టులో ఓడిపోయింది. మేము 2000 సైంటిఫికల్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇచ్చి లాక్డౌన్, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, తర్వాత సామాజిక దూరం అంతా ఫ్రాడ్, శానిటైజరు ఇది పెట్టి చంపిండు. తర్వాత హాస్పిటల్లో క్వారంటైన్ సెంటర్లో తీసుకుపోయి పడబెట్టి చంపిండు. తర్వాత అంబులెన్స్లో ఎత్తుకపోయినది. అవన్నీ నష్టపరిహారం తిరిగి నీకు ఇప్పిస్తా. ప్రజలారా, భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం నష్టపరిహారం వ్యాక్సిన్ తీసుకున్నవా, చనిపోయిన నియోజకవర్గంలో చనిపోయిన కుటుంబానికి 20,000 కోట్లు, బతికున్నోనికి 1000 కోట్ల దాకా వస్తాయి. ఇన్ని కోట్లు వచ్చినాక బిచ్చగాడు కూడా ఉన్నాడు, ఓడు లేడు. ఎక్కడ అజ్ఞానంలో ఉన్నావు, ఆ మీడియాను నమ్మినావు, ఆ పురోహితులు వేదం నేను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర వేదాలను, విజ్ఞానం, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎవ్రీథింగ్ ఇన్ అన్నీ నా వేదాలే. మరి ఎందుకు భయపడ్డావు అంటే అజ్ఞానంలో ఉన్నావు. ఆ పురోహితు బాపనులను ఈ వేదాలు చదివి ఇది మొత్తం అజ్ఞానాన్ని ఇస్తారు. పౌరోహితం నా దేశానికి నష్టం. అయితే ఇప్పుడు నా పార్టీలో చేరితే నీకు ఏం లాభం? అర్కాష్ యాదవ్ పార్టీలో 532 రుసుముతో సభ్యత్వం తీసుకున్న పార్టీ సభ్యులకు, పార్టీ రాజకీయ నాయకులకు మరియు అర్కాష్ పార్టీ తరపున ఎలక్షన్లో పోటీ చేసే వారి అభ్యర్థులకు 2028-29 సంవత్సరం నాటికి పార్టీ అభ్యర్థులకు నువ్వు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలుగా, సర్పంచ్లుగా, వార్డు కౌన్సిలర్ కూడా రావచ్చు. 108 అసెంబ్లీ, శాసనసభ నియోజకవర్గ ప్రజలకు ఎక్కడైతే ఎమ్మెల్యేగా మన అర్కాష్ యాదవ్ పార్టీ నుంచి అభ్యర్థి నిల్చుంటాడో, వార్డు కౌన్సిలర్గా, సర్పంచ్ ఉంటాడో ఆ నియోజకవర్గ గెలిపించుకున్న మన పార్టీ సభ్యులకు, ఆ నియోజకవర్గ ప్రజలకు మరియు 108 ఎమ్మెల్యేల శాసనసభ నియోజకవర్గ ప్రజలకు మరియు 17 ఎంపీ పార్లమెంట్ స్థానాలు ఉన్న ఎంపీ, ఇప్పుడు జైరాబాద్ నుంచి నేను పోటీ చేస్తున్నాను, తర్వాత కామారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి, ఎమ్మెల్యే నియోజకవర్గం నుండి కార్తికేయ డాక్టర్ గారు చేస్తున్నారు. మమ్మల్ని సంప్రదించండి. ఇంకా మిగతా పార్లమెంట్ నియోజకవర్గ అర్కాష్ సభ్యులకు, అక్కడ ఉన్న ప్రజలకు కూడా అర్కాష్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రజలందరికీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సివిల్ ఒరిజినల్ జుడిఫికేషన్ విత్ పిటిషన్ సివిల్ నెంబర్ 607/2021 జాకబ్ పూలే పిటిషనర్ వర్సెస్ అదర్స్, యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్, రెస్పాన్స్ జడ్జిమెంట్ ఎల్ నాగేశ్వరరావు 25/2/2022. ఈ 2025 వీడియో చేస్తున్నా. ఇక్కడ వరకు ఈ 3 సంవత్సరాలు అవుతుంది. నీకు నీ పార్టీలు చంపిన పార్టీలు కానీ ఎవరు చెప్పట్లేదు, నేను చెప్తున్నా. అయితే
ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి నీ ప్రాణ నష్టం ఆ, నీ ప్రాణ నష్టం 264 వివిధ వ్యాధులు వచ్చి గుండెపోటు హార్ట్అటాక్ మరణంకు గాను కాంపన్సేషన్ నష్టపరిహారము లక్షల నుండి 1000 కోట్లు, బతుకున్న వాళ్ళకు 1000 కోట్లు, చనిపోతే 20,000 కోట్ల కుటుంబం ఇష్టం ప్రకారం రాష్ట్ర హైకోర్టు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా ఏ రాష్ట్రమైనా రాష్ట్ర హైకోర్టుని తీసుకోవాలి. భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ద్వారా మన అర్కా సైదుల్ పార్టీ ఆధ్వర్యంలో 100% పార్టీ సభ్యులకు ఇప్పిస్తాము. పార్టీ సభ్యత్వం 532 తీసుకున్న నా ప్రజలకు ఈ లక్షలు తర్వాత కోట్లు వస్తాయి. వివిధ రకాలు ఎన్ని రకాలుగా వస్తాయి? 21 రకాలుగా ఉన్నది చెప్తాను. ఈ విధంగా నీకు ఏ పార్టీ వాడు చెప్పడు, నీ సైంటిస్ట్ అనే, నీ అలోపతి టెర్రరిస్ట్ గాని చెప్పరు, ఎవరు చెప్పరు. హంతకులు కోట్ల మందిని చంపారు నీ WHO, ICMR, నీ అలోపతి డాక్టర్లు మీడియాతోటి కలిసి ప్రమోషన్ కోసమే వాడు ఉన్నాడు. నీ నెలగానే భారత రాజ్యాంగ చట్టాల మీద ప్రమాణం చేసి నెల జీతం తీసుకునే అందరు, నీ ఊరు సర్పంచ్ని మొదలు పెడితే నీ PM దాకా మొత్తం ప్రజలను చంపారు తప్ప రాజ్యాంగ వ్యతిరేకంగా. కాబట్టి ప్రజలారా, నా తెలంగాణ రాష్ట్రంలో నా అర్కా సైదుల్ పార్టీ ద్వారా నేను పార్టీ అధ్యక్షునిగా, సైంటిస్ట్గా, పురోహితునిగా వేద విజ్ఞానం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం తర్వాత మీకు కాపాడుతాను. ప్రజలారా, మీకు ఎన్ని విధాలుగా నష్టం చేసిరో అప్పటి నుంచి నేను చెప్తాను. అన్ని విధాలు 21 రకాలుగా నీకు లక్షలు కోట్లు వస్తాయి. నేను అన్నది తప్పని గాలి కనబడినంత రుజువు చేయండి సైంటిఫికల్గా. మేము సైంటిఫికల్గా 2000 సాక్ష్యాలు ఇచ్చినాం. భారత రాజ్యాంగం ప్రకారం నీకు రావాలి. ఇది అఫిడవిట్, డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 చట్టం ప్రకారం నీకు ఎన్ని వేల కోట్లు వస్తాయో నేను చెప్తున్నా. 1000 కోట్లు వస్తే బతుకుంటే, చనిపోతే 20,000 కోట్లు. బతుకుమని నా సనాతనం అని చెప్తుంది. బతుకు అంటే నీకు జ్ఞానం ఇస్తున్నా. 23/2020లో లాక్డౌన్ పెట్టారు. 2022లో కరోనా కోవిడ్-19 చీమిడి జలుబుకు కరోనా లేదు, 10,040 మంది కరోనా పేషెంట్ ముట్టుకొని తగ్గేసి. అయితే ఈ లాక్డౌన్ పెట్టిండు, 2 సార్లు పెట్టిండు. ఒకసారి లాక్డౌన్ పెట్టినందుకే అయింది. 2 సార్లు సంవత్సరం పెట్టిండు. అయితే ఏమేమి ఇవ్వాలి? ఒకటోది, నీ ఇంటి కిరాయి ఎన్ని నెలలు లాక్డౌన్ పెట్టినారో అన్ని నెలలకు కట్టివ్వాలి. ఇంటి కిరాయి మొత్తం, అంటే ఒక సంవత్సరం పెట్టారు లాక్డౌన్, అది మొత్తం కట్టియాలి. ఇంటి కిరాయి గుడిసెలో ఉన్నావా, నువ్వు అపార్ట్మెంట్లో ఉన్నావా, నీ మొత్తం కట్టియాలి. ఒకటోది. రెండోది, నీవు నెలకు ఎంత సంపాదిస్తున్నావు దానికి 2 అంటే 3 ఇవ్వాలి. కాంపన్సేషన్ నష్టపరిహారం కట్టివ్వాలి. 1000 లేదా లక్షలు 8 అంతులుగా నీకు వస్తాయి. ఎట్లంటే నువ్వు ఒక నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు, లేకపోతే 30,000 లేకపోతే 1000 రూపాయలు అవుతుండే, నెలకు 30,000, లేకపోతే నువ్వు కూలి పని చేస్తున్నావా, ఏ పని ఉన్నోనివా, నువ్వు ట్యాక్స్ కడుతున్నావా, నెలకు ఎంత సంపాదిస్తున్నావు దానికి డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం నీకు ఎంత 2 ఇవ్వాలి. అంటే 3 వస్తుంది. 1 ప్లస్ 2 ఎక్స్ట్రా 2 ఇవ్వాలి. 2 లాక్డౌన్ పెట్టిండు, అప్పుడు నీకు 2 మొత్తం 6 అవుతుంది. 3 6 2 లాక్డౌన్ పెట్టినారు, తీసి పెట్టిండు కదా. తర్వాత 2 ప్లస్ ఒక నెల జీతం, అంటే నెల ట్యాక్స్ నీకు ఎన్ని లక్షలు సంపాదిస్తున్నావు, కోట్లు సంపాదిస్తున్నావు, దానికి ఒక నెల నీకు చేతిలో పెట్టాలి. ఎంత అయితే 6 ప్లస్ 1 7. తర్వాత ఒకటి నీ ఖర్చులకు ఇవ్వాలి. వ్యవసాయం చేస్తావా నువ్వు, లేకపోతే జాబ్ చేస్తావా, నీ ఖర్చులకు ఒక నెల జీతం, అంటే మొత్తం 8 నీకు రిటర్న్ ఇవ్వాలి. ఇట్లా చెప్తాడా చట్టం? భారత రాజ్యాంగ చట్టాల ప్రకారమే చెప్తున్నా. అది ఇవ్వాలి. అఫిడవిట్ యాక్ట్ ప్రకారం 12 నుంచి 57 ప్రకారం ఇవ్వాలి. తర్వాత లాక్డౌన్ పెట్టినందుకు, లాక్డౌన్ పెట్టిన పాపానికి ఆడ హత్యలు చేసిండు, ప్రజలను చాలా బాధలు పెట్టిరు. ముట్టుకుంటే కరోనా, అంటుకుంటే కరోనా, అదంతా తప్ప ఏం లేదు. 37 ప్రశ్నలు ఉన్నాయి. గాలిలో కరోనా, లిఫ్ట్లో కరోనా, చైనాలో కరోనా, ఏ ల్యాబ్లో లేదు, ఎక్కడ లేదు. సుప్రీంకోర్టులో చేసినాం, ఏడలేదు. ఏ ఊర్లో, ఏ దేశంలో చీమిడి జలుబు ముక్కుల పుల్లలు పెట్టి చంపిండు. దీనికి నీకు నష్టపరిహారం భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం నా తెలంగాణలో నా హిందూ ప్రజలకు నేను కాపాడుకుంటా. నీవు నివసిస్తున్న గుడిసె కావచ్చు, గుడిసె నుండి బంగ్లాలు, భవనాలు, ఇంటి యజమానికి రంగులేసేయాలి. కరోనా అని చెప్పి నీ గుడిసె అన్నారు, నీ గుడిసె చట్టం ప్రకారం నీ గుడిసె గుడిసె మొత్తం సదిరియాలి. ఇట్లా బిల్డింగ్లు ఉంటే బిల్డింగ్లో నువ్వు ఇంటి యజమాని ఏ రంగు కావాలో ఆ రంగు కలర్ మొత్తం వేసేయాలి. దేశం మొత్తం ఇవ్వాలి, నా తెలంగాణలో కూడా అట్లా ఇవ్వాలి. ఎవరికైనా చట్టం, భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి నేను చెప్తున్నా. నేను నమ్మిన శాస్త్రవేత్తలు, డాక్టర్లు, పొలిటీషియన్స్, ఎవ్రీవన్ కిల్లింగ్ యూ, చంపిరు. నేను హత్య చేసిరని సుప్రీంకోర్టు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎవరు బ్రతకరు, బతికే విజ్ఞానం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి చెప్తున్నా, బతకచ్చు. మూడోది. నాలుగోది, నీకు ఒక నెల సరిపడినంత నిత్యావసర సరుకులు కరోనా లాక్డౌన్ చేసిండు కదా, సంవత్సరం పొరుగు బయటకు పోనీయలేడు కదా. కాబట్టి తప్పని సుప్రీంకోర్టులో తేలింది. కాబట్టి నీకు సంవత్సరం సరుకులు ఇవ్వాలి, నెల సరుకులు ఇవ్వాలి.
గుడిసెలు కానీ ఇంక ఇళ్ళలో కానీ పాత్రలు లేకపోతే పాత్రలు కూడా కొనియాలి. రైట్. ఇంత జ్ఞానం సుప్రీంకోర్టు తీర్పు కూడా నీ అడ్వకేట్లు కూడా చెప్పరు. అందరికి పైసలు ఈ గుళ్ళ పంతులు వేదం ప్రకారం ఏ వైరస్ లేవని చెప్పాడు. నేను రెండు రకాలుగా చెప్తున్నా, నా హిందూ ప్రజలు నా పార్టీ అర్కాస్ పార్టీలో జైన్ కండి. ఆ తర్వాత నీవు ఇంతకు 2023 సారీ 20వ తారీఖు మూడో నెల 2020లో కరోనాని లాక్డౌన్ పెట్టిరు కదా, అప్పుడు తీసుకున్న అప్పు బాకీ ఇంట్రెస్ట్ కన్నా బాకీ తీసుకున్నావు కదా, ఆ మొత్తం కట్టి ఇవ్వాలి. ఇంట్రెస్ట్ నువ్వు బాకీ ఉన్నావు 2020 లాక్డౌన్ పెట్టినప్పుడు ఆ బాకీ మొత్తం కట్టియాలి. నీవు నీ యొక్క బ్యాంకులో తీసుకున్న అప్పులు, వివిధ లోన్లు తీసుకున్నాయి, అది మొత్తం కట్టియాలి. ఏదైనా బాకీలు తీసుకుంటావు కదా బ్యాంకులో, అది రిసిప్ట్స్ అన్నీ ఉంటాయి కదా, అది మొత్తం కట్టియాలి. నీ యొక్క ఈవీఎం ఈఎంఈ నెల నెల నువ్వు కట్టేటి అవి మొత్తం వాహనాల మీద కానీ ఇంటి మీద కానీ ఏమన్నా చదువుల కోసం కానీ నువ్వు అప్పు తీసుకుంటావు బ్యాంకులలో, ఆ బ్యాంక్ మొత్తం అది మొత్తం కట్టియాలి. నీ యొక్క హోమ్ లోన్ మొత్తం కట్టివ్వాలి. ఇంటి కోసం కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఎంప్లాయీస్ తీసుకుంటే, ఇంకెవరు తీసుకున్నా ఇక్కడ బాకీ తీసుకున్నావు లిఖితపూర్వకంగా అది మొత్తం కట్టియాలి. అది మన పార్టీ పరంగా రాజ్యాంగబద్ధంగా కట్టిస్తాం. నీవు 23/2020లో నుండి 2020 ఇప్పటి వరకు మూతికి మాస్క్, N95 మాస్క్, సర్జికల్ మాస్క్, ముక్కుకు కరోనా ఉంది పెట్టు, అది సర్జికల్ మాస్క్ ప్రజల చేత బలవంతంగా పెట్టించి చంపినందుకు 32 రకాలుగా ప్రతి ఒక్క ప్రజలకు ప్రాణ నష్టం చేసినందుకు 5 నుంచి 10 లక్షలు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ఎవడు మార్క్స్ పెట్టుమన్నాడో వాడు, అలోపతి డాక్టర్లు, నీ కలెక్టర్లు, నీ ప్రభుత్వాలు, పెట్టుమన్న అధికారి అందరూ ఇవ్వాలి. ఇది సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం. ప్రజలారా, నీకు ఏ పార్టీవాడు చెప్పాడు, ఏ శాస్త్రవేత్తలు చెప్పాడు, ఓడిపోయినోడు చెప్పాడు, గెలిచినో అని చెప్తున్నా. నా హిందూ ప్రజలకు ఇన్ని కోట్ల, ఇన్ని 5 నుంచి 10 లక్షలు వస్తాయి. నా పార్టీ సభ్యత్వం ఎంత? 532 మాత్రమే. కానీ నీకు ఒక ఇన్ఫర్మేషన్, ఒక టెక్నాలజీ ప్రకారంగా ఒక సమాచారం కూడా 1000 కోట్లు, నేను 1000 కోట్లు విలువైన సమాచారం నా హిందువులకు ప్రజలకు ఇస్తున్నా. తీసుకోకపోతే కొట్టుకపోతావు. మాస్క్ పెట్టుకున్నందుకు మాస్క్ పెట్టేటోళ్ళు కూడా నీకు ఇతర మతాల కంటే నా హిందూ మతస్థులే ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్కో ఆడు మాస్క్ పెడతాడు, చచ్చిపోతే కూడా మాస్క్ పెడుతున్నాడు. మాస్క్ పెట్టదు, CO2 లోపలికి పెరిగి చనిపోతారని సుప్రీంకోర్టులో 32 రకాలుగా చంపుతుంది. 120 వరల్డ్ స్టడీస్ సైంటిఫికల్ టెక్నికల్ రుజువు. మాస్క్ తప్పు, N95 మాస్క్, సర్జికల్ మాస్క్, ఎనీ మాస్క్ తప్పు, ఏ వైరస్లు లేవు. అంత ఫార్మా వాడు శారీరక రుగ్మతలు రోగాలను తయారు చేసి అమ్ముకుంటాడు. రైట్, ఇది రుజువు చేసినాం. N95 మాస్క్ పెట్టుమన్నందుకు, మాస్క్ పెట్టుమన్నందుకు నీకు కేసులు అయినాయా పెట్టుకోకపోతే? అట్లా కూడా నీకు 5 నుంచి 10 లక్షలు ఇవ్వాలి. రైట్, ఇవ్వకపోతే నేరస్తుడు. తర్వాత శానిటైజర్ ప్రజల చేత బలవంతంగా వాడించి చంపినందుకు పోలీసులతో రాజ్యాంగ వ్యతిరేకంగా కేసులు ప్రజలపైన పెట్టి ఫైన్లు, ఆర్థిక దోపిడీ వసూలు చేసినందుకు 5 నుండి 10 లక్షలు ఇవ్వాలి. కాంపోజిషన్ కట్టివ్వాల్సిందే. అయితే నీకు శానిటైజర్ పెట్టలేవు, నువ్వు మాస్క్ పెట్టలేవు అని చెప్పేసి దానికే మాస్క్ పెట్టినందుకు కేసు అయిందా? మాస్క్ పెట్టించినందుకు సపరేట్, నీకు పెట్టించిందిగా దానికి వేరు, దానికి 5 నుంచి 10 లక్షలు. నీకు శానిటైజర్ పెట్టలేని కేసు చేసిండా, ఫోటోలు కొట్టిండా, 5 నుంచి 10 లక్షలు ఇవ్వాలి. ఇవ్వకపోతే 41 IP సెక్షన్ వివిధ రకాల 409 ఉరే పడుతుంది. IP సెక్షన్ 115 ప్రకారం వ్యాక్సిన్ సైడ్ చెప్పనందుకు కూడా ఇవన్నీ చెప్పాలి. చెప్తలేరు ఎందుకు? ఓడిపోయినోడు, కోట్ల మంది చంపినోడు, నీ రాజకీయాలు కావచ్చు, నీ శాస్త్రవేత్తలు కావచ్చు, నీ నెల జీతగాళ్ళు ఎవడు చెప్పాడు? నేను గెలిచినని చెప్తున్నా. నేను తప్పని నిరూపించు, గాలి కనబడినంత కంటెంట్ ఆఫ్ కోర్ట్ కింద, ధిక్కారం కిందనే నీ నెల జీతగాలు మొత్తం మంది పోతారు. నీ మీడియా ఛానల్ కూడా ఎవిడెన్స్ యాక్ట్ 10 సెక్షన్ 120B ప్రకారం ఎక్స్ట్రా 41 సెక్షన్లు ప్లస్ 42 సెక్షన్ల కింద ఉరితాడు, జైలుకే పోతారు. ఆస్తులను అమ్ముకోవాలి ఎడిటర్లు కమ్ నీ ఒక యజమానులు, టీవీ ఛానల్, నీ యూట్యూబ్ అన్నీ. నీ ప్రభుత్వం కాదు, ఇది ఫార్మా మాఫియా కింద నడుస్తుంది. ప్రజలారా, దేశాన్ని, రాష్ట్రాన్ని బానిస దేశం చేశారు. రాముడు కృష్ణుని లెక్క సనాతనం ప్రకారం నా లెక్క ఫైట్ చేయి. వేదాల ప్రకారం భుజం నుంచి పుట్టినవంటే ఆ వేదం ప్రకారం నేను చెప్పింది తింటారు బ్రాహ్మణులు. భుజం నుండి కత్తి పట్టుకొని నడు అంటున్నాను. ఇది ఒక కత్తి, ఇది సుప్రీంకోర్టు తీర్పు, ఇది పెద్ద కత్తి, ఇది వజ్రాయుధం. మన పార్టీకి, అర్కాస్ యాదవ్ పార్టీకి వజ్రాయుధం అది. తర్వాత నీ 1000 కోట్లు వస్తాయి, శుద్ధి చేస్తున్నాను. అది వైశ్యుని లెక్క వేదం ప్రకారం వర్ణాలు చెప్తున్నాను. నీ వైశ్యుని లెక్క నీకు 1000 కోట్లు వస్తాయి. అజ్ఞానాన్ని తీసేస్తున్న ప్రజలారా, రాజకీయాలు తప్పు, నా రాజకీయాలకు రండి. ఆ కౌరవుల దిక్కు ఉండకండి. నా కౌరవుల దిక్కు
అక్కడ కౌరవుల భారత యుద్ధంలో సైన్యము దళాలు పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, ఎటు అజ్ఞానం వైపు మూర్ఖుల వైపు ఉన్నారు, అస్తిత్వం మొత్తం కొట్టుకపోయారు. పంచ పాండవులకి కాపాడుకుంటా అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, స్వాత్విక భోజనం అనే ఈ 5 రకాల చికిత్సా పద్ధతులతోటి పంచభూతాల లెక్క నా యొక్క ఎజెండా అర్కా సెదరు పార్టీకి ఎజెండా ఉంది. 115 115 విధానాలు ఉన్నాయి నా హిందూ మతానికి. అద్భుతంగా కాపాడుకుంటా ప్రజలారా అవి నమ్మాలి ఇవి నమ్మాలి. నేను చెప్పింది 100% కరెక్ట్, ఒక్క ఇంచు కూడా తప్పులేదు. తర్వాత ఎజెండా నమ్మాలి, తర్వాత మెంబర్షిప్ తీసుకోవాలి, ఇన్ని వేల కోట్లు వస్తాయి. నీకు శానిటైజర్ పెట్టించినప్పుడు అప్పుడు పెట్టిర్రు అయిపోయింది, అప్పుడే వ్యాక్సిన్ తీసుకున్నాం అనకండి. నీ మొద్దు నిద్రలో నా హిందూ ప్రజలు ఉండొద్దు, తర్వాత అజ్ఞానంలో ఉండొద్దు, నిరసత్వంగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు హిందువులు. లేకపోతే కొట్టుకపోతావు. హిందూ సమాజం కొట్టుకపోయినాక వేదాలు నీ ఎవరి కోసం? కాబట్టి వేద విజ్ఞానం ఇస్తున్నా, రాజ్యాంగ విజ్ఞానం ఇస్తున్నా. ఇంకోటి, కరోనా వైరస్ కోవిడ్-19 పెంచుతున్నామని దారిలో రోడ్డుపై నుండి ఫోటోలు కొట్టి ఫైన్లు వసూలు చేసి ఆర్థిక దోపిడీ చేసినందుకు ఫోటోలు కొట్టి కరోనా పెంచుతున్నందుకు బండి మీద మాస్క్ పెట్టకపోతే, శానిటైజర్ పెట్టకపోతే అది కొట్టిరు కదా, అది 5 నుంచి 10 లక్షలు ఇవ్వాలి. 5 నుంచి 10 లక్షలు ఇవ్వాల్సిందే చట్టబద్ధంగా. నీకు అన్యాయంగా కొట్టిర్రు చీమిడి జలుబుగా. నీ సుప్రీంకోర్టు తీర్పు అంశం చెప్తున్నా. 16/1/19 16/1/2021 నుండి 2020 వరకు బూటకపు వైరస్లకు కరోనా కోవిడ్-19 వైరస్ అని, డెల్టా వైరస్ అని, ఒమిక్రాన్ వైరస్ అని ఇట్లా వైరస్లకు 1వ డోసు 2వ డోసు ప్రికాషన్ బూస్టర్ డోస్ ఆస్ట్రోజెనికా ఇది వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ పేరేంది? మెడికేటెడ్ వ్యాక్సిన్. దానికే ఒక బూటకపు పేర్లు పెడతాడు. ఏం పేరు? కోవిషీల్డ్, కోవాక్సిన్, ఫైజర్, ఆస్ట్రోజెనికా, తర్వాత అది పుతి వ్యాక్సిన్ అని చెప్పేసి, బూస్టర్ డోస్ వ్యాక్సిన్, ప్రికాషన్ డోస్ వ్యాక్సిన్, కరోనా టీకాలు 1, 2, 3 అని చెప్పేసి. ఇది పేర్లు మాత్రమే. అసలుది మెడికేటెడ్ వ్యాక్సిన్. ఆ మెడికేటెడ్ వ్యాక్సిన్ భయంకరంగా తయారు చేస్తారు. అది ఆవులను, పందులను, మనుషులను చంపి 18 నుంచి 30 కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్ తోటి ప్రజలు చనిపోతే 20 ఏళ్ళు నీ బాడీలో ఉంటుంది. దాన్ని తీసేసే విజ్ఞానం అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగతో ఉన్నది. ఇప్పుడు నీకు నష్టపరిహారం ఆ వ్యాక్సిన్లు ఇచ్చినందుకు ఐపీ సెక్షన్ 115 ప్రకారం వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ చెప్పనందుకు, తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ తీర్పు అంశం నుంచి నీకు వేల కోట్లు వస్తాయి. అయితే ఎట్లా వస్తాయి? ఇప్పటిదాకా చెప్పినాను. 5 లక్షలు 10 లక్షల దాకా మాస్క్ పెట్టమన్నందుకు, తర్వాత శానిటైజర్ వాడమన్నందుకు, సామాజిక దూరం ఉండమన్నందుకు, కేసులు అయినందుకు, అన్నిటికీ. తర్వాత మెడికేటెడ్ వ్యాక్సిన్ అంటాడు. తర్వాత ఇది గుండె 100% ఇచ్చి ప్రజలకు 100% కావాలని గుండెపోటు మరణాలకు, ఇతర వ్యాధులు వచ్చేటట్టు చేసి ప్రజలను చంపినందుకు సుప్రీంకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఈ సుప్రీంకోర్టు ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సివిల్ విజిలెన్స్ జుడిఫికేషన్ విత్ పిటిషన్ సివిల్ నంబర్ 607/2021 జాకా పూలే పిటిషనర్ వర్సెస్ అదర్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అదర్స్ రెస్పాండ్ జడ్జిమెంట్ ఎల్ నాగేశ్వరరావు 5/2/2022 రోజు ఇచ్చారు. ఈ తీర్పు అనుసరించి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్తో ఏ విధంగా ప్రజలు చనిపోయినా, కరోనా టీకాలు 16/1/2021 22 దాకా ఇచ్చారు బలవంతంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా. ఇప్పుడు నుంచి 20 ఏళ్ళ లోపల అకారణంగా ఏ విధంగా 264 రకాలు చేస్తారు. అందులో ఏ విధంగా తీసుకున్న తర్వాత ఏ విధంగా ప్రజలు చనిపోయినా, అంటే ఈ కామారెడ్డి నియోజకవర్గం, ఎల్లారెడ్డి నియోజకవర్గం నేను పోటీ చేస్తాను ఎంపీగా, ఎమ్మెల్యేగా. ఎల్లారెడ్డి నుంచి కార్తికేయ గారు 108 ఎమ్మెల్యేలుగా ఆహ్వానిస్తున్న పోటీకి, వార్డు నెంబర్ నుండి సర్పంచ్గా. నీ నియోజకవర్గ గ్రామంలో కూడా చచ్చిండా, ప్రజలు చనిపోయారు కరోనా కోవిడ్-19. వాళ్ళకు ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ప్రజలకు ఆ వ్యక్తి కుటుంబానికి, చనిపోయింది కదా, ఆ వ్యక్తి కుటుంబానికి 20,000 కోట్ల లోపు నష్టపరిహారము. ఆ కుటుంబం నేను ఎంత 20,000, 10,000, 5,000 కోట్ల, ఎన్ని కోట్ల వాళ్ళ కుటుంబం ఇష్టం. వాళ్ళు కుటుంబం ప్రకారం రాష్ట్ర హైకోర్టు నుంచి ఆ ప్రాణ నష్టానికి కానీ 20,000 కోట్ల లోపు కాంపన్సేషన్ నష్టపరిహారము తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుండి ఇవ్వాల్సిందే. మన అర్కా సైదొకట పార్టీ ఇప్పిస్తుంది. ప్రజలారా, ఇన్ని వేల కోట్లు నీకు ఏ పార్టీ కూడా చెప్పు, కనీసం కరోనా వైరస్ లేదు, ఇది సుప్రీంకోర్టు తీర్పు అని నీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కరోనా అన్న మీడియా ఎవడు చెప్పాడు? ఎవడంటున్నాను ఇక్కడ, ఎవడు చెప్పాడు? నేను సైంటిస్ట్గా, డాక్టర్గా, పురోహితునిగా వేదాల ప్రకారం ఆయుధం పట్టుకున్న, రాజ్యాంగం ప్రకారం ఆయుధం పట్టుకుని, ఇదే ఆయుధం సుప్రీంకోర్టు తీర్పు. ఇది కాదంటే ఆత్మరక్షణ కోసం ఆర్టికల్ 51 ప్రకారం నేను సోల్జర్ని, నాకు రాజ్యాంగం ఇచ్చినకు IPC 96, 99 నా ఆత్మరక్షణ, నా హిందువుల రక్షణ, నా పార్టీ రక్షణ, నా
శరణు వచ్చి వచ్చినటువంటి నా హిందువులు యజ్ఞం ఆయుర్వేదం పంచగవ్య అనే ఈ స్వదే చికిత్సా పద్ధతి రక్షణ కోసం నేను ఏ ఆయుధమైనా పట్టుకునే హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చింది. నీ దగ్గర గుండు సున్నా ఏం లేదు, నా దగ్గర సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది, సాక్ష్యాలు ఉన్నాయి. రైట్. కోవిషీల్డ్ ఇతర వ్యాక్సిన్లు తీసుకున్న ప్రజలు ఇప్పటి వరకు బ్రతికి ఉన్న, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకుని ఖచ్చితంగా చనిపోయిన కుటుంబాలకు 20,000 కోట్ల లోపు. ఏ రోగం వచ్చేది, షుగర్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, హెచ్ఐవి వస్తుంది, ఏ రోగం రకరకాలు వస్తుంది, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ సిస్ట్, పక్షవాతాలు, షుగర్ వస్తుంది, కొత్తగా బీపీ వస్తుంది, కాలు చేతులు వస్తాయి, స్కిన్ డిసీజ్ వస్తుంది, గర్భస్రావాలు అయితే, సంతానం కదా అయితే ఎంఎస్ మస్కులర్ డిస్ట్రోఫీ 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత రోగాలు వస్తాయి, హాస్పిటల్ సర్ది జలుబు జ్వరాలు డెంగ్యూ వచ్చిపోతూనే ఉంటారు, అలోపతి పోతే అట్లా పోకుండా కాపాడుకోవచ్చు. 20,000 కోట్ల దాకా వస్తుంది. స్కూల్ కాలేజ్ పోరగాళ్ళకు సుప్రీంకోర్టులో ఓడిపోయిన తర్వాత ఎట్లా చంపాలని చిన్న పోరగాళ్ళు నట్టల మందులు అని చెప్పేసి నీకు ఫావిఫ్లూ ఇచ్చారు, 20 ఏళ్ళు ఉంటుంది అది. పిల్లలు ఇప్పుడు సూసైడ్ చేసుకుంటారు, చనిపోతున్నారు ప్రజలు. స్కూల్ కాలేజ్ లోపల పిల్లలు జ్వరాలు వచ్చి గుండెపోట్ల చనిపోతారు, చిన్న చిన్న పిల్లలు, ఇప్పుడు 8-9కి వచ్చిన పిల్లలంతా. అంటే ఈ సుప్రీంకోర్టు తీర్పు సత్యం చెప్తున్నా, వాటి కాంప్లికేషన్ తీసి బతుకుతావు ఎన్ని అట్లా చనిపోతే 20,000 కోట్లు. ఇప్పుడు రోగాలతో బాధపడుతున్న ప్రజలకు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి నీ ప్రాణం నష్టం గాను 1000 కోట్లు వస్తాయి మిత్రమా. భారతీయులు, నా హిందువులారా, నా పార్టీ అర్కాసదు పార్టీలో చేరగండి, బతుకుంటే 1000 కోట్లు. ఓడికిచ్చి వనికని ఇచ్చారంటే ఈ సుప్రీంకోర్టు తీర్పు ఉంది, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో చెప్తున్నా మాతృభాషలో. హిందీలో గంట వీడియో ఉంటుంది, ఆ గంట వీడియో వినాలి. వింటే నీకు 8,000 కోట్లు వస్తాయిస్తే చెరుకాడికి పోయినావు, పెండ దొక్కి చెరుకాడికి పోయినావు, కడుక్కుంటలేవు, ఎండేది నీదే కదా. తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు నీ ఇతర పార్టీలు తీసుకుపో, చంపినాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ, సిపిఎం, సిపిఐ, ఇతర చిట్క పిట్క పార్టీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్పవు, ఇంత జ్ఞానం లేదు. చెరుకాడికి పోయి కడుక్కోకపోతే ఉంది నీదే ఎండుతుంది. కాబట్టి రాష్ట్ర హైకోర్టుకి ఎట్లా పోవాలి, నీకు 8,000 కోట్లు వస్తాయో నేను చెప్తున్నాను. తర్వాత ఈ విధంగా నీకు 1000 కోట్లు వస్తాయి బతుకున్నోనికి. 100 కోట్లు తక్షణ సాయం అంటే 3-4 కోట్లు 3 డేస్లో ఇవ్వాలి. చనిపోయిన కుటుంబానికి వాళ్ళకు నష్టపరిహారం 2 నెలలు పడుతుంది. ఇదే చట్టాల ప్రకారం ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి నా పార్టీ ద్వారా ఇప్పిస్తాను. ప్రజలారా, రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో 50,000 మంది సభ్యులు కావాలి. ఒక వ్యక్తి సభ్యుడు 10 మందిని తయారు చేయాలి. ఎందుకంటే సత్యం కాబట్టి, సత్యం సనాతన ధర్మం అంత తొందరగా నా హిందూ ఎక్కించుకోడు. అవినీతిని, అజ్ఞానాన్ని తొందర నెత్తికి ఎక్కించుకుంటాడు. అది అలాంటిది నా వేదాలు లేవు, నా రాజ్యాంగం లేదు. రైట్. ఇది చనిపోయిన కుటుంబాలకు, బతికి రోగాలతో బాధపడుతుంది చనిపోయిన కుటుంబం 20,000 కోట్లు. తర్వాత ఈ నష్టపరిహారాలు నా హిందువులకు నా పార్టీ ద్వారా ఇప్పిస్తాను. నా ప్రభుత్వం ఏర్పడితే ఇంకా అద్భుతం. ఇప్పుడు 20 చదివాను, ఇప్పుడు 21. కరోనా వైరస్ కోవిడ్-19 పెంచుతున్నావని ప్రజలకు రోడ్డు పైన నీ వాహనాన్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకొని పోయినందుకు బాధిత ప్రజలకు ఒక గంట నీ వాహనం కరోనా పెంచుతుందని చెప్పి ఫోటోలు కొట్టి నడు అని చెప్పేసి నీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండా. అప్పుడు 2020లో కరోనా 23/2020లో లాక్డౌన్ పెట్టి నీ వాహనాన్ని కరోనా పెంచుతుందని తీసుకుపోయిండా పోలీస్ స్టేషన్కు. గంటకు 10 లక్షలు ఇవ్వాలి, కాంపన్సేషన్ నష్టపరి ఇవ్వాల్సిందే. ఈ భారత రాజ్యాంగ చట్టం ప్రకారం, డిసాస్టర్ మేనే యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిందే, అఫిడవిట్ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిందే. ప్రజలారా, భారత రాజ్య చట్టానికి వ్యతిరేకం అది, ఇవ్వాల్సిందే. ఎవరు గంట ఎన్ని గంటలు నీ పోలీస్ స్టేషన్ నుంచి పెట్టి అన్ని గంటలు ఇవ్వాలి. అయిపోయిందా. తర్వాత 13 కరోనా వైరస్ కోవిడ్-19 అని పెంచుతున్నావు. సామాజిక దూరం, సోషల్ డిస్టెన్స్ లేనందుకు ప్రజలపైన పోలీసుల ద్వారా కేసులు వేసి జిల్లా న్యాయస్థానం, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లో ఫైన్ వేసి ఆర్థిక దోపిడీ చేసినందుకు జిల్లా న్యాయమూర్తి మరియు ప్రజలపైన కేసులు వేసిన బాధిత అధికారికి జైలు శిక్ష పడుతుంది. కాంపన్సేషన్ నష్టపరిహారం 5-10 లక్షలు ఇవ్వాలి. మరి బాధిత ప్రజలకు 100% ఇవ్వాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పు అయితే మన చుట్టం కాదు. సుప్రీంకోర్టు తీర్పు అందరం ఏకీభవిస్తాం కదా. తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో నీ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తులు అంతా జైలుకు పోతారు. నీ జిల్లా అధికారులు అంటే ఎస్పీ, కలెక్టర్, సిఐలు, ఎస్ఐలు, నీ ఎంఆర్ఓ, ఎందుకు వీళ్ళంతా ఫైన్లు వసూలు చేసారు. కరోనా 500, 1000 ఇట్లా వసూలు చేశారు. అవన్నీ రిటర్న్ చేస్తూ 5-10 లక్షలు ఇవ్వాల్సిందే. ఆర్థిక దోపిడీ, మానసికంగా చంపినందుకు 40 ఐపీ సెక్షన్లు ఉన్నాయి. ప్రజలారా, వాళ్ళకి శిక్ష పడుతుంది, జైలు పోతారు, ఉరి పడుతుంది, నష్టపరిహారం కూడా వస్తుంది. ఇతర పార్టీలు చెప్పవు.
చెప్పరు, వాళ్ళకి రాదు, రాజ్యాంగం తెలియదు, ఏం తెలియదు, ఓన్లీ రాజకీయమే. నేను రాజకీయ నిరుద్యోగులు రేపు మాపు వెళ్ళిపోయేటోళ్ళు. మనం బతకాలి, మన హిందువులు బతకాలి. కరోనా వైరస్ కోవిడ్-19 పాజిటివ్ అని క్వారంటైన్ సెంటర్లో ప్రజలకు ట్రీట్మెంట్ చికిత్స చేయించుకొని చేయించుకున్న వాళ్ళు ఆర్థిక దోపిడీ చేసిన హాస్పిటల్ యజమానులు తిరిగి బాధిత ప్రజలకు హాస్పిటల్ బిల్, నీకు హాస్పిటల్ బిల్ ఎంత అయింది, ఒకళ్ళకి 1,00,000 అయింది, 2,00,000 అయింది, తర్వాత రామ్డెసివిర్ ఇంజెక్షన్ ఇచ్చారు, బూటకప్ది, వీటన్నీ ఇచ్చి ప్రజలను చంపారు. దానికి చంపినందుకు మళ్ళీ నష్టపరిహారం వేరు. మళ్ళీ నష్టపరిహారం నువ్వు ఎన్ని కోట్లు లక్షలు వేసుకుంటే అది వేరు. నీకు బిల్లు అయిన దానికి 3 రిటర్న్ చేయాలి. ఒక 8 లక్షలు, ₹1,00,000 ప్యాకేజ్ కరోనా ప్యాకేజ్ మాట్లాడుకున్నారు, కోట్లు మాట్లాడుకున్నారు. అదంతా బూటకం. దానికి 3 రిటర్న్ బాధితులకు ఇవ్వాలి. మన పార్టీ తిరిగి చెల్లించి ఇప్పిస్తుంది. మన అర్కాసద పార్టీలో చేయండి. కరోనా కోవిడ్-19 నువ్వు హాస్పిటల్లో నువ్వు ట్రీట్మెంట్ చేయించుకున్నావా, దానికి 3 ఆ ప్రజలకు, ఆ హిందువులకు నేను ఇప్పించుకుంటా నా పార్టీలో. 3 లక్షలు అయితే నీకెన్ని, 1,00,000, 4,00,000 ఇలా పెట్టిరు. తర్వాత అంబులెన్స్లో పోయేటప్పుడు కూడా 10,000, 20,000 తీసుకురా, అవన్నీ రిటర్న్ ఇప్పిస్తా. ప్రజలారా నా పార్టీలో చేయండి. చట్టబద్ధంగా గొడవ పడేది లేదు, చట్టబద్ధంగా రాష్ట్ర హైకోర్టు నుంచి ఇప్పిస్తా. నీవు పెట్టిన వేల రూపాయలు పెట్టిరు. తర్వాత కొంత పేదోడైతే లక్షలు పెట్టిరు, లక్షలు ఇప్పిస్తారు. కోట్లు పెట్టిరు కొందరు. నాయన నరసింహారెడ్డి 2 కోట్లు, ఎవరు మన పాటలు పాడతాడు బాలసుబ్రహ్మణ్యం 2 కోట్లు. అట్లా వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. ఎంత ఫ్రాడ్. చీమిడి జలుబుకు ప్రపంచానికి వాడు వైరస్ అని చెప్పాడు. చీమిడి జలుబుకు శాస్త్రవేత్త డాక్టర్ అయితే అదే కాదని చెప్పి సుప్రీంకోర్టులో నేను నిరూపించినప్పుడు నేను సైంటిస్ట్, వేదాల ప్రకారం వైదిక శాస్త్రవేత్తగా, పురోహితునిగా, పురాణి కాపాడుతూ, నా హిందువులను కాపాడుతూ, భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం నేను సైనికుడిని. ఇప్పుడు నా హిందువులను నేను కాపాడుకుంటా. నా జమతగ్ని లెక్క, నా యొక్క రాముడి లెక్క, నా యొక్క పరశురాముని లెక్క, నా యొక్క విష్ణుమూర్తి లెక్క, నా హిందువులను ఆ ఖడ్గాల లెక్క ఎట్లనో, నా ఎల్లమ్మ తల్లికి ఎట్లయితే ఆయుధాలు ఉంటాయో కాళికామాతకు, అట్లా నేను పెద్దమ్మకి ఎట్లా కత్తులు కటార్లు ఉంటే అట్లా కాపాడుకుంటా నా హిందువులను. ప్రజలారా ఇన్ని వేల కోట్లు వస్తాయి నీకు. ట్రీట్మెంట్ చేసిన బాధితులకు నీవు 8 లక్షలు చేసినా అంత రిటర్న్ ఇప్పిస్తే 3 ఇవ్వాలి. చట్టం ప్రకారం ఎంత ఖర్చు అంత రిటర్న్ ఇవ్వాలి. ఇవ్వకపోతే జైలు పాలు, శిక్ష 41 సెక్షన్లు అది వేరు. మళ్ళీ మీదికి వెళ్ళి నష్టపరిహారం, వాడు జైలుకు పోవాలి. ఎవరైనా సరే ప్రజలు ఇన్ని కోట్ల డబ్బులు, లక్షల కోట్లు వేస్తాయి. మన పార్టీలో జాయిన్ అయితే సభ్యులు ఒక వ్యక్తి 10 మందిని తయారు చేయండి. అట్లా 50,000 మంది కాగానే రాష్ట్ర హైకోర్టు మీరు లాయర్ను తయారు చేస్తా, నీకు చట్టం నేర్పిస్తా. నీ పీలు ఏదైతే అడ్వకేట్ ద్వారా నువ్వు పీల్ వేసినప్పుడు అడ్వకేట్కు మనకు ఒక ఒప్పంద పత్రం, పార్టీకి ఒప్పంద పత్రం, తర్వాత నీకు 1,000 కోట్లు వస్తాయి. వచ్చిన 20,000 కట్టాలి. తర్వాత వచ్చిన తర్వాత నీకు అడ్వకేట్కి పూర్తి అమౌంట్ ఇవ్వాలి. పార్టీకి అది పర్సెంటేజ్ ఇచ్చేస్తే నీకు 1,000 కోట్లు వస్తాయి. బిచ్చగాడు ఎవడు లేడు. జ్ఞానం అనే విజ్ఞానం కొరకు ఇన్ఫర్మేషన్ 1,000 కోట్లే. ఇది 1,000 కోట్లు విలువైనది. ప్రజలారా అది ఎన్ని విధాలు వస్తే చెప్తున్నాను. కరోనా వైరస్ కోవిడ్ పెంచుతున్నావని 23/2/2020 లాక్డౌన్ పెట్టినప్పుడు ఫంక్షన్ హాల్లో యజమానుల పైన, కరోనా పెంచుతున్న పెళ్లిల శుభకార్యాలు చేసే వారిపైన, వారి వద్ద నుండి పోలీసులు ఆర్థిక దోపిడీ చేసి 1,00,000, 2 లక్షలు ఫైన్ వసూలు చేసినారు. అది చూసి భయం అవుతుంది ప్రజలకు. మీడియా లోపల కరోనా వేస్తున్నాడు, 1,00,000 వేసిండా, 1,00,000 ఫైన్ వేసిండా అంటాడు. చేసినోడు నేరస్తుడిగా చట్టం ప్రకారం, చట్టం చేసినోడు చేయించినోడు ఎంత కొంత శిక్ష పడుతుంది కదా. చేసినోడికి ఎక్కబడాలి, ఫార్మా వానికి, తర్వాత WHO వానికి, తర్వాత హెల్త్ డిపార్ట్మెంటు, గల్లి శ్రీనివాసరావు, హరీష్ రావు ఉన్నారు కదా, వీళ్ళంతా, వీళ్ళు జిల్లా కలెక్టర్లు, నీ హెల్త్ డిపార్ట్మెంట్ అందరు జైలుకు పోతారు. వేసిన వసూలు చేసేది 2 లక్షలు. ఇట్లా ఆ వసూలు చేసిన ప్రజలకు, ఆ బాధితులకు 3 ఇవ్వాలి. 1,00,000 వసూలు చేసినా 3 లక్షలు ఇవ్వాలి. 2 లక్షలు వసూలు చేసారు, అది దానికి 2 ఇవ్వాలి. 100% మనం ఇప్పిస్తాం. భారత రాజ్యాంగ చట్టం ప్రకారం నా అర్కాసద పార్టీలో జాయిన్ కానీ ప్రజల హిందువులు మాత్రమే. కరోనా వైరస్ కోవిడ్ పెంచుతున్నావని 5,000 ఇచ్చి పెంచుతున్న రోడ్ల మీద ఫోటోలు కొట్టి 500 వసూలు చేసారు, 1,000, 2,000 వసూలు చేసారు. తర్వాత ఈ వసూలు చేసినందుకు వాళ్ళు పోలీసులు వసూలు చేసి చేపించారు. ఫైన్లు, ఆర్థిక దోపిడీ గవర్నమెంట్ కట్టినావు కదా. అయితే రాష్ట్ర హైకోర్టుకు అఫిడవిట్ ఎంత వసూలు చేసినావో తెలియజేయి, లేకపోతే నేరస్తులు, చట్టం ముందు నేరస్తులు. ప్రజలకు తిరిగి 100%, 3 100% కాంపన్సేషన్, నష్టపరిహారం 100% ఇవ్వాల్సిందే. మనం ఇప్పిస్తాయి. 5,500 ఇచ్చారు, దాన్ని 3 4 ఇవ్వాలి. 5 నుంచి 10 లక్షలు నష్టపరిహారం కూడా కట్టేయాలి. ఆర్థిక దోపిడీ చేసినందుకు చట్టం ముందు నేరస్తులు కాబట్టి ప్రజల 5 నుంచి 10 లక్షలు వస్తాయి. ఈ విధంగా ఇంకేది ఇది వజ్రాయుధం మన పార్టీకి. ఇన్ని కోట్లు, ఇన్ని లక్షలు ఎట్లా వస్తాయి, దీని ద్వారా వస్తాయి. సుప్రీంకోర్టు తీర్పు డైరెక్ట్ పీలు పెట్టుకుంటే ఎన్ని విధాలు వేస్తే అన్ని విధాలు.
కరోనా వైరస్ కోవిడ్-19 పెంచుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులను ప్రైవేట్ ఉద్యోగుల నుండి ఉద్యోగం నుండి తీసివేసిరు. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్లో 473 పోలీసులను తీసేసి కింది స్థాయి తీసి ఇంకొకటి భయపడతాడు, అరే నన్ను సస్పెండ్ చేసిండ్రు అని చెప్పి. టీచర్లను కూడా లేకపోతే ప్రిన్సిపాల్ స్కూల్ పొరగాలను వ్యాక్సిన్ శానిటైజర్ పెట్టకపోతే సస్పెండ్ చేసిరు. అట్లా సస్పెన్షన్ తప్పు, చీమిడి జలిబే అని సుప్రీంకోర్టులో రుజువు చేసినాం. ఇప్పుడు సస్పెండ్ చేసిన అధికారి, కేసు పెట్టినోడు, తర్వాత ఫైన్ వసూలు చేసినోడు, డిస్మిస్ చేసినోడు జైలు పాలవుతాడు. కాంపన్సేషన్ ఆ బాధిత ఉద్యోగులకెళ్ళి ఉద్యోగం కూడా తిరిగి ఇప్పిస్తాము. ప్రజలారా, తిరిగిన ఉద్యోగం తిరిగి ఇప్పిస్తాము. గత కరోనా వైరస్ కోవిడ్ పెంచుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు తొలగించారు. తర్వాత ఆ బాధిత ప్రజలకు తిరిగి ఉద్యోగం, తర్వాత కాంపన్సేషన్ నష్టపరిహారము, ఎన్ని నెలలు ఉద్యోగం తీసేసి ఉద్యోగం తీసుకోలేడో అంత జీతం కట్టిపిస్తాం ప్రజలారా. అంతే, ఆ జీతం కట్టిస్తాం. ఉద్యోగం తొలగించిన అధికారి పైన కేసు వేసి చట్టబద్ధంగా ఉరిశిక్ష, ఎందుకంటే నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఉన్నత అధికారులు కానీ, కరోనా నుండి కానీ, ఒమిక్రాన్ నుండి సస్పెండ్ చేసినవని వాడిని న్యాయస్థానం ముందు ఊరేద్దాం. చట్టం అన్ని రకాల నష్టం, ఇన్ని కోట్లు, ఇన్ని లక్షలు ఇతర పార్టీ వాడు చెప్పడు వానికి రాదు కూడా. తర్వాత కరోనా వైరస్ కోవిడ్-19 2020లో కోవిడ్ పాజిటివ్తో చనిపోయారు. కరోనా అని చెప్పి పాజిటివ్తో చనిపోయిన హత్య గావించబడిన ప్రజలు, ఆ వ్యక్తి కుటుంబానికి 20,000 కోట్ల లోపు నష్టపరిహారం సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుంచి నష్టపరిహారం 100% ఇప్పిస్తాం. ప్రజలారా, ఈ విధంగా మీకు అద్భుతమైనటువంటి విజ్ఞానం మనం మీకు అందిస్తాం. ప్రజలారా, సత్యం వైపు రండి, సనాధర్మం వైపు రండి, విజ్ఞానం వైపు రండి, అజ్ఞానం వైపు వెళ్ళకండి. మీకు అద్భుతమైన విజ్ఞానం ఉన్నది. మన అర్కాస్ హైదర్ పార్టీలో చేరిన ప్రతి హిందూకు 1000 కోట్లు వస్తాయి చట్టబద్ధంగా. ఇంత క్లియర్గా నీ మీడియా చెప్పదు, నీ కలెక్టర్ చెప్పడు, నీ ప్రభుత్వాలు చెప్పవు, నీ వేదాలు చదువుకున్న ఆ మూర్ఖులు చెప్పరు. వేదం ప్రకారం భారత రాజ్యాంగం చదివిన నీ అడ్వకేటు, న్యాయమూర్తులు కూడా చెప్పరు. ఎందుకు? పైసలు కావాలి వాళ్ళకు. ఇప్పుడు నీకు 1000 కోట్లు ఇప్పిస్తూ నా రాజ్యాంగం ప్రకారం, నా పార్టీ పరంగా ఉన్న హిందూ విజ్ఞానవంతులను, దేశభక్తి ఉన్న వాళ్ళు మాత్రం కాపాడుకోండి. 21వ కోవిషీల్డ్ ఇతర వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్ నుండి వచ్చే గుండెపోటు, ఇతర వ్యాధులు వచ్చి చనిపోయిన ఆ వ్యక్తి కుటుంబానికి, ఇతర వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు నీ ప్రాణ నష్టం గాను కాంపన్సేషన్ నష్టపరిహారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వం పైన ఎక్కడ వేయాలి, ఎవరి మీద వేయాలి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎట్లా కేసులు వేయాలి, ఎవరి మీద వేయాలంటే నీ ప్రభుత్వం పైన వేసి 20,000 కోట్ల ధనం పొందాలి. రెండోది 21 దాంట్లో ఒకటోది. రెండోది కోవిషీల్డ్ ఇతర వ్యాక్సిన్లు, కోవిషీల్డ్ భారత్ బయోటెక్ ఏవైతే వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీల మీద ఎంత వేయాలి? తయారు చేసిన కంపెనీ కోవిషీల్డ్, కోవాక్సిన్, భారత్ బయోటెక్, తర్వాత సీరం ఇన్స్టిట్యూట్ కంపెనీ అజంపూనా వాళ్ళ, తర్వాత భారత్ బయోటెక్ ఇక్కడ హైదరాబాద్లో. నీ ప్రాణ నష్టం గాను కాంపన్సేషన్ నష్టపరిహారం కేసులు వేసేయాలి. అది వేసి కోట్ల ధనం, 1000 కోట్లు. ఏ కంపెనీ అయితే నీ ప్రభుత్వం ఎవడైతే వ్యాక్సిన్ తీసుకున్న చనిపోయిన ప్రజలు, మీకు 1000 కోట్లు, 20,000 కోట్ల లోపు నష్టపరిహారం. తర్వాత వ్యాక్సిన్ ఇచ్చి ఎవడైతే కరోనా టీకాలు తయారు చేసిన కోవిషీల్డ్, కోవాక్సిన్, ఫైజర్, బూస్టర్, తర్వాత ఈ కంపెనీ మీద 1000 కోట్లు వేయాలి. 1000 కోట్లు. ఇది సుప్రీంకోర్టు తీర్పు. ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సివిల్ వర్జన్ జుడిఫికేషన్ విత్ పిటిషన్ సివిల్ నెంబర్ 607 of 2021 జాకబ్ పూలే పిటిషనర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ రెస్పాండ్ జడ్జ్మెంట్ ఎల్ నాగేశ్వరరావు 2/5/2022. దీని ప్రకారం నీకు వ్యాక్సిన్ కంపెనీ మీద 1000 కోట్లు. 1000 కోట్లు బిచ్చగాడు ఏవి కాదు. ఇతర పార్టీలకు పోతివంటే పాండవుల లెక్క కొట్టుకపోతావు, క్షమించాలి, పాండవుల లెక్క ఉన్నత స్థానంలోకి వస్తావు. కౌరవుల లెక్క అయితే మంది మార్బలను చూసి ఎట్లయితే అద్దెకి పోయి ఓడిపోయారో అట్లా పోతావు. మరి ఇన్ని 1000 కోట్లు నీకు వస్తాయి. కోట్ల దానం ఇస్తాడా ఎవడన్నా? కేసీఆర్ మస్తు అప్పు చేసిండు అంటారు. అప్పు కాదు మిత్రమా, 1000 కోట్లు వస్తాయి. ఇది చట్టబద్ధంగా అట్లా రుజువు చేసిన 2000 సాక్ష్యాలు ఇచ్చినాం. నీ లెక్కనే అడిగిరు, ఇన్ని కోట్లు వాడిని ఇస్తాడా అంటే నీ రాష్ట్ర బడ్జెట్ ఎంత, నీ దేశ బడ్జెట్ ఎంత, ప్రజలు ఎంతమంది ఉన్నారు, అదంతా లెక్క యోగా బుక్లో, ఈ యోగా బుక్లో రాసిన 8,000 కోట్లు వస్తాయి, ఎంతమందికి ఎన్ని వస్తాయని. అర్కాస్ హైదర్ యోగా బుక్ అది. రైట్. మూడోది, తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల, మూడోది ఫస్ట్ నీ ప్రభుత్వం మీద వేయాలి. ఎన్ని చనిపోతే 20,000 కోట్లు, బతుకుంటే 1000 కోట్లు. ఆ లెక్క వేరు, 1000 కోట్లు. మళ్ళీ నీ కంపెనీ ఎవడైతే వ్యాక్సిన్ ఇచ్చిండో వాని మీద 1000 కోట్లు. బతుకున్నావు అనుకో, రోగంతో బాధపడుతున్నావు, ప్రభుత్వం మీద వేస్తే 1000 కోట్లు, అది ఇవ్వాల్సిందే, కోర్టు నిర్ణయిస్తుంది. కంపెనీ మీద 1000 కోట్లు, అది కూడా 1000 కోట్లు వస్తాయి. కానీ 1000 కోట్లు ఒకటేసారి ఇవ్వదు, కొద్దిగా ఇస్తుంది. డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి మొత్తం తీసుకోవాలి. తర్వాత 2,000 కోట్లని టూకీగా బతుకున్నోనికి. తర్వాత నీ వ్యాక్సిన్ ఇచ్చి జిల్లా కలెక్టర్ మీద 100 కోట్లు. 33 జిల్లాల కలెక్టర్ల పైన కేసులు వేసి
100 కోట్లు ధనము ప్రజలు పొందాల్సిందే, 100% ఇవ్వాల్సిందే. కలెక్టర్ ఆస్తులు అమ్ముకొని ఇవ్వమన్నది. నీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఈ ఇంగ్లీష్లో సుప్రీంకోర్టు తీర్పుని తెలుగులో చెప్తున్నా, హిందీలో ఉన్నది. నీ డిపార్ట్మెంట్కే చెప్పు వాస్తవం. ప్రజలను కాపాడే పోలీసులను కాపాడు. నేను సైబరాబాద్ కమిషనర్కు, జిల్లా కలెక్టర్కు, ఇక సుప్రీంకోర్టులో గెలిచిన కోర్టులు వస్తే ఒక నిమిషానికి ఎంత కావాలి అడ్వకేట్లకు ఇవ్వాలంటే, ఒక కోర్టు హైకోర్టుకు పోవాలన్నా సుప్రీంకోర్టుకు పోవాలా రానుపోను ఎంత అవుతాయి ఖర్చు అంతా వీళ్ళందరికీ సాక్ష్యాలంతా ఎదుర్కొంటూ చేసుకుంటూ ఇస్తుంటే. 1000 కోట్లు విలువైనది చెప్తున్నా. సమాచారం ఇవ్వడం కూడా 1000 కోట్లు విలువైందే. అజ్ఞానంలో ఉండకండి ప్రజలారు. నా వైపు జిల్లా కలెక్టర్ మీద 100 కోట్లు వేసుకోవాలి ప్రజలారు. అందుకే జిల్లా కలెక్టర్ కూడా కరోనా వైరస్ ఉందని చెప్పాడు. పోయినోడు చెప్పాడు, ఉన్నోడు చెప్పాడు. కానీ చట్టం చెప్తుంది, ధర్మం చెప్తుంది. నా ద్వారా మన పార్టీ ద్వారా చెప్తాం. ఎవరిని క్రిటిసైడ్ చేసేది తప్పని మాట్లాడలేదు. మన జోలికి వస్తే మనం సైనికులమే, భారత సైనికులమే. ఆర్టికల్ 51 ప్రకారం ప్రజలారా మనం జీతగాలంగా మన జీతగాలంగా సమర్శించాలని బుద్ధి చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మినిస్ట్రీ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వార్తాపత్రికలు, టీవీ ఛానల్ ఉన్నాయి కదా, పెద్ద టీవీ ఛానళ్ళు, ఈ యూట్యూబ్ ఛానళ్ళు, తర్వాత సోషల్ మీడియా విలేకరులం అని చెప్పుకునే వీళ్ళపైన ఎన్టీవీ, 10 టీవీ, హెచ్ఎం టీవీ, తర్వాత V6 టీవీ, టీ న్యూస్ ఛానల్, ఈనాడు దినపత్రికలు, ఇట్లా పత్రికలు చాలా ఉన్నాయి కదా, వాటి యజమానులపైన, ఎడిటర్లపైన, వీటిపైన కేసులు వేయాలి. 41 ఐపీసీ సెక్షన్ల కింద వివిధ రకాల 408 ఉరి శిక్ష పడుతుంది వీళ్ళకు. తర్వాత స్పెషల్లీ మీడియా పైన ఎవిడెన్స్ యాక్ట్ 10 సెక్షన్ 120B ప్రకారం కూడా పడుతుంది. కరోనా దేశం ప్రపంచం బాగా ఒరిరు కదా. ఇది సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ప్రతి టీవీ ఛానల్ మీద 1000 కోట్లు వేయు నష్టపరి 4 కోట్ల ప్రజలను హత్య చేసారు చీమిడి జలుబుకు ప్రమోషన్ కోసం. ఈ డబ్బులు ఇస్తే ప్రచారం చేసింది తప్ప దేశభక్తి లేని వ్యవస్థ ఉంది. ఇప్పుడు చట్టం ముందు మెట్లెక్కి ప్రజలారా ఎన్ని మీడియా ఛానళ్ళు ఉన్నాయి? 100 ఉన్నాయా, 1000 ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి? యూట్యూబ్ అన్ని ఛానల్ పెట్టుకోరు కదా, విలేకరులం అంటారు కదా. వాళ్ళ మీద ఇన్ని ఎవిడెన్స్ యాక్ట్ 10 సెక్షన్ 120B ప్రకారం, తర్వాత 41 ఐపీసీ సెక్షన్లు, తర్వాత ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి నీకు ఒక్కొక్క ఛానల్ మీద 1000 కోట్లు 1000 కోట్లు నా పార్టీలో చేరిన తర్వాత వాళ్ళే ప్రచారం చేస్తారు. ఎందుకు చట్టం ముందుకు వచ్చిన తర్వాత న్యాయస్థాన పరంగా రాజ్యాంగం ప్రకారం మనం కరెక్టే ఉన్నాం కదా, మనకు ప్రచారం వాళ్ళే చేసి పెడతారు. పెట్టకపోతే ఇంకేమున్నది, జైలుకే పోతారు, ఉరిశిక్ష పడతారు. 120B ఎవిడెన్స్ యాక్ట్ 10 సెక్షన్ 120Bతో పాటుగా ఐపీ సెక్షన్ 41 సెక్షన్ల క్రింద కేసులు వేసి కాంపన్సేషన్ నష్టపరిహారం అన్ని ఒక్కొక్క టీవీ ఛానల్ పైన 1000 కోట్లు దావా కేసు వేసి రాష్ట్ర హైకోర్టు, తెలంగాణ హైకోర్టు నుండి పొందాలి. ఇది 100% పొందాలి. ఇన్ని 1000 కోట్లు నీకు ఇదే వజ్రాయుధం సుప్రీంకోర్టు తీర్పు. మన అర్కా సోదకుల పార్టీ ప్రజలారా ఇంత అద్భుతంగా మనం ఇవ్వగలుగుతున్నాం. మనం తెలుసుకోకపోతే చాలా నష్టపోతాం ప్రజలారా. కాబట్టి నా అర్కా సోదకుల పార్టీలో చేరండి ప్రజలారా. మీకు ఇంత అద్భుతమైన 21 రకాలుగా ఇంకా మీకు ఇన్ని లక్షలు, మళ్ళీ లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి. ఇన్ని కోట్ల ధనం నీకు ఏ పార్టీ వాడు చెప్పాడు. నేను సైంటిస్ట్గా, డాక్టర్గా, పురోహితునిగా నా హిందువులకు నేను కాపాడుకుంటా. అందుకే నా పార్టీలో చేరండి. వార్డ్ నెంబర్ నుండి సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా రండి. కోట్ల ధనం ప్రజలకు ఇస్తాను. నువ్వు ఇచ్చేది వేదం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం జ్ఞానం అనేది ప్రచారం చేయి. దానికి కొంత డబ్బున్న ధనవంతులు ముందుకు వస్తే ఇంకా అద్భుతం. 108 ఎమ్మెల్యేలు, 17 ఎంపీల నియోజకవర్గం అందరికీ ప్రచారం ఒక్కడే వ్యక్తి చేయొచ్చు. అట్లా ఈ విధంగా మనకు ధర్మబద్ధంగా ఉన్నటువంటి మీడియా కావచ్చు, మంచి వాళ్ళు ముందుకు వస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఈ సమాజం కోసం చేయొచ్చు. నా హిందూ సమాజం కోసమే నేను ఉపయోగపడుతున్న అర్కా సోదకుల పార్టీ హిందువులకే కాపాడుతుంది. ఈ స్వదేశీ చికిత్సా పద్ధతుల కోసం యజ్ఞం, ఆయుర్వేదం, పంచగవ్యతో వ్యాక్సిన్ కాంప్లికేషన్ తక్కువ చేసుకోవచ్చు. ఇన్ని 1000 కోట్లు నీకు వస్తాయి, నేను ఇప్పిస్తాను. నా పార్టీ ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా రండి. జ్ఞానవంతులు లేదా నిరుద్యోగులు ముందుకు రండి. ఏ ఉద్యోగాలు రావు, అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోలు అవే వస్తాయి. అన్నిట్లో అవే తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు టీచర్లను చంపి, విద్యార్థులను చంపి ChatGPT తీసుకొచ్చిండు, అట్లనే తీసుకొస్తారు. అజ్ఞానంలో ఉన్నావు. నేను సైంటిస్ట్గా, డాక్టర్గా చెప్తున్నాను. నీ శాస్త్రవేత్తలంతా ఓడిపోయారు. దేశం బానిస దేశం చేసినప్పుడు జ్ఞానివై కాపాడే విజ్ఞానం ఉండి కూడా నువ్వు కాపాడకపోతే, వేదాలు చదివి రాముడు కృష్ణుని లెక్క కొట్లాడుతున్నా. ఆ భగవంతుడు ఇచ్చిన జ్ఞానం ప్రకారం నా హిందువులకు నేను వేద జ్ఞానం, సనాతనం ప్రకారం నా యొక్క ఎజెండా ఉంది. 115 ఎజెండా తర్వాత ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి నీకు 1000 కోట్లు వస్తాయి. ప్రజలారా ఈ సుప్రీంకోర్టు తీర్పు నుంచి 1000 కోట్లు వస్తాయి. నేను ఇప్పిస్తా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా. నీకు ఎన్ని 1000 కోట్లు వస్తాయి. అన్ని రకాల వ్యాధులకు, 73 రకాల వ్యాధులకు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్
264 రకాలు నా దగ్గర నా ఎట్లా చనిపోతారని ఉన్నది. ఈ బుక్లో రాసిన ఎట్లా చనిపోతారు, రాష్ట్ర హైకోర్టుకి వెళ్తే నీకు ఎట్లా వెళ్ళాలి అదంతా ఇలా రాశాను, నేను చెప్తాను. అంటే వార్డ్ నెంబర్ నుంచి కౌన్సిలర్గా వచ్చినప్పుడు తర్వాత 73 రకాల రోగాలకు నా ట్రీట్మెంట్ ఉంది. అందులో 30 రకాల రోగాలకు క్రానిక్ డిసీజ్కి మనం నా ఫీజు తీసుకుంటున్నాను. ఈ సుప్రీంకోర్టు తీర్పు 12,000 ఉంటుంది. నీకు ఇది 12,000 కానీ నీకు ఎన్ని వేల కోట్లు వస్తాయి ఇప్పటిదాకా చెప్పిన గాలి కనబడినంత రుజువు చేయండి నేను చెప్పింది తప్పని. ఇది ఒక అడ్వకేట్ దగ్గరికి పోతే నిమిషానికి ఎంత తీసుకుంటాడు, కోర్టు ఫీజు ఎంత తీసుకుంటాడు, ఇది ప్రింట్ కొట్టియడానికి 2-3 లక్షలు తీసుకుంటాడు. అది కూడా నెలలు పడుతుంది, నీకు తింపి చంపుతారు. కాబట్టి సమూహంగా నేను లాయర్ని తయారు చేస్తా, నేను ఒక సైనికుని తయారు చేస్తా, వ్యక్తి నిర్మాణం చేస్తా, నీకు వేల కోటీషన్ తయారు. పొలిటీషియన్ వస్తే కోటీశ్వరుడు అవుతాడు కార్యకర్తలుగా. నేనేమన్నా నా సభ్యుడు అంటే కార్యకర్తలే కోటీశ్వరులు కావాలి. అది ఎంత 115 ఎజెండాలు రచించిన సైంటిస్ట్ ఒక మేధావిని ఎన్నుకుంటే మేధావి సమాజానికి పనిచేస్తాడు. కాబట్టి ప్రజలారా, నా పార్టీలో అర్కా సదవ్ పార్టీలో చేరిన 532 సభ్యత్వంతో తీసుకున్న హిందువులు ప్రతి ఒక్కరు మీరు కోటీశ్వరులు అవుతారు, ఆరోగ్యంగా బతారు, ఆర్థికంగా ఎదుగుతారు. అస్తిత్వం పోగొట్టుకోకుండా పాండవుల లెక్క నా వైపు రండి, విజయాన్ని సాధించండి. ఈ సాధిస్తారని ఆశిస్తూ ప్రజలారా 108 ఎమ్మెల్యేలుగా 17 ఎంపీలుగా పోటీకి రండి. గ్రామాల వార్డు నెంబర్ నుండి సర్పంచులుగా కార్పొరేటర్లుగా కౌన్సిలర్గా రండి. మీరు ఖర్చు పెట్టకుండా గెలుస్తారు. మహిళలు ముందుకు రండి, 40% రిజర్వ్ ఉంది. తర్వాత 50% పురుషులకి ప్రజలు వస్తారని ఆశిస్తున్నాను. ఈ విజ్ఞానాన్ని ప్రజలందరికీ పంచండి, హిందూ ప్రజలకు పంచండి, షేర్ చేయండి, చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమస్తే. జై సీతారాం. భారత్ మాతా की जय, गौ माता की जय, जय राजू दीक्षित, जय अब्दुल कलाम, जय बिपिन लक्ष्मण सिंह रावत, जय सनातन धर्म वैदिक धर्म की जय हो. जय हिंद. ओम.